ఎందుకో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఈ ఆదివారం ఆరాధన క్రమంలో దేవుని సన్నిధికి వచ్చినది మొదలు నా మధ్యలో ఒక తలంపు ఏంటంటే, అయా నిజానికి మాకంటే గనులు, మాకంటే శ్రేష్ఠులు లోకములు ఎంతోమంది కాలగర్భములు కలిసిపోయారయ్యా. ఏ అర్హత యోగ్యత లేనటువంటి మమ్మలను మరలా మీ సన్నిధానములోకి తోడుకొని వచ్చి ఇది ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిగా మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు అని దేవుని హృదయపూర్వకంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతూ ఉన్నాం. ఏమో ఏ క్షణము ఏ రీతిగా ఉంటామో తెలియదు, కానీ సజీవులుగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. చాలామంది ఏమనుకుంటారంటే ఉండి ప్రయోజనం ఏముందండి, అనేక రోగాలు, బలహీనతలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, సో ఇవన్నీ మనిషి జన్మకు సర్వసాధారణం. ఎందుకంటే మనమే కోరి తెచ్చుకున్నాం కాబట్టి. మనమే తెచ్చుకున్నాం? మనమా కాదా? మనం తెచ్చుకున్నామా? ఎవరైనా ఇచ్చారా? బైబిల్లో ఒక మాట ఏమన్నదంటే, తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లల ఒడిలో పడుతుందట. అంటే ఇప్పుడు మనం చేయకపోయినా మన పితరులు ఆల్రెడీ చేశారు. ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు చేసినటువంటి ఆ పరిస్థితులే ఈరోజు మనం అనుభవించడానికి గల కారణం. కనుక ఎవరిని నిందించడానికి లేదు. అయితే మన జీవితాలలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఏంటంటే, జీవగ్రంథముగా పిలువబడేటువంటి దేవుని వాక్కు మన ముందుంది. అనునిత్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నప్పటికీ అనేక సందర్భాలలో మనము పెడచెవిన పెట్టేటువంటి స్వాభావికులు కనుక చాలా సందర్భాలలో నిజానికి దినమందు నేను సిద్ధపడినటువంటి వాక్య భాగం వేరు. గత దినాన ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో నాకు వచ్చినటువంటి తలంపులన్నీ కూడా ఆలోచన చేస్తున్నాను. ప్రభా, నేను వెళ్ళడం ఆలస్యం అవుతుంది. అయితే రేపు దినాన్న మీ బిడ్డలతో నీ వాక్యాన్ని పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి, ఏం మాట్లాడాలి? చివరి ఆదివారం కదా, ఖచ్చితంగా ప్రేరేపితమైనటువంటి మాటలు మా జీవితానికి దయచేయండి అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అనునిత్యము వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఒక దైవజనుడు ఆ మాటలు చెబుతున్నప్పుడు దైవజనుడిగా కాకుండా ఒక కుటుంబ యజమానుడిగా ఆ మాటలు నా హృదయానికి తాకినప్పుడు కొద్దిపాటి భయం కలిగింది. మీరు అనుకుంటూ ఉన్నారు, పాస్టర్ గారు మన వాక్యం చెప్తున్నారు కదా, మరి పాస్టర్ గారికి ఎవరు వాక్యం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మరి మీరు నేను నేర్చుకున్న వాక్యాలు మీకు చెబుతున్నప్పుడు నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకోవాలి కదా. ఆల్రెడీ తరబీదు పొందారు కదండి, ఇంకెందుకు మీకు వాక్యం అని అంటే, బైబిల్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి. నేను ఎప్పుడో ఒక 3 ఆదివారాల క్రితం అనుకుంటాను చెప్పాను, మన స్టడీస్, సెక్యులర్ స్టడీస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నేను పీజీ చేశానండి, బీఈడీ చేశానండి, డిగ్రీ చేశానండి, ఈ స్టడీస్ అనేవి కంప్లీట్ అయిపోతే అమ్మయ్యా నేను లా కంప్లీట్ చేశానండి, పట్టా తీసుకున్నానండి, నేను గ్రాడ్యుయేట్ అండి, ఓకే అయిపోద్ది. కానీ బిబ్లికల్గా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో నేర్చుకోవలసినటువంటి వాస్తవము సంవత్సరాలు, దినాలు, నెలలు అనేవి తరిగిపోతూ ఉంటాయి, స్టడీస్ కంప్లీట్ అయిపోతుంది. కానీ బైబిల్ అనేది ఎన్ని వేల సంవత్సరాలైనా చదువుతూనే ఉండాలి. కనుక మన అందరం కూడా నిత్య విద్యార్థులమి. ఏ ఒక్కరు పండితులు, పామరులు ఇందులోని లేరు. కనుక దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని ప్రేరేపణలు అనునిత్యము బైబిల్ గ్రంథాల్లో లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని కుటుంబాలు మన ముందు ఉన్నాయి, కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావాలు మన ముందు ఉన్నాయి, కొన్ని ప్రదేశాల యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే, కొన్ని ప్రదేశాలలో జరిగినటువంటి సంఘటనలు బైబిల్లో మనం అన్ని కూడా కనులకు కట్టినట్లుగా ఒక కథ రూపంలో మనం ఏం చేస్తుంటామంటే, బైబిల్ని ఆదికాండంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఆదికాండాన్ని చదివించానో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం చదివించగానే మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటి, ఆదికాండంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు అది ఆదామవుల గురించి కావచ్చు, లేదా నోవహు గురించి కావచ్చు, అబ్రహాం గురించి కావచ్చు, ఇస్సాకు గురించి కావచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు, ఆ వ్యక్తి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవాలు, దేవుని దగ్గర ఫెయిల్యూర్స్, అంటే ఇవన్నీ కూడా సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్స్, అంటే ఒక వ్యక్తి గురించి చదవగానే మనకి స్ట్రైక్ అయ్యేటువంటి విషయాలు. అది ఒక ప్రదేశం గురించి మాట్లాడాను అనుకోండి, ఎర్ర సముద్రం దగ్గర గురించి మాట్లాడితే, లేదా సేనాయి పర్వతం దగ్గర మాట్లాడితే, లేదా మోరియా పర్వతం గురించి మాట్లాడితే అక్కడ జరిగినటువంటి సంఘటన మనము ఆ ప్రదేశానికో, ఆ వ్యక్తులకో, ఆ వాతావరణానికో ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాం.
పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాలు ఇవ్వడం లేదు. దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అంటే ఈ సందర్భం ద్వారా నన్ను ఎలా హెచ్చరించాలనుకుంటూ ఉన్నాడు, నేను దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకోవాలి అనే దానికంటే ఈరోజు ఏ సందర్భాన్ని నేర్చుకున్నాను అనేది మనకు అలవాటు అయిపోయింది. చాలాసార్లు ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు, విత్తనాల గురించి చెప్పారు. ఏ విత్తనాలు? త్రవ పక్కన పడినవి, ముండ్ల పొదల్లో పడినవి, ఆ తర్వాత రాతి నేలన పడినవి, మంచి నేలన పడినవి. 4 విత్తనాలు మాత్రమే మనకు గుర్తుంటాయి. కానీ ఆ విత్తనాల ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మీతో కాదు, నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వ్యక్తిగతంగా ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలమో అప్పుడు ఆధ్యాత్మికంగా బలమైనటువంటి విశ్వాసిగా ఉంటారు. అప్పుడు సంఘములో బలమైన కుటుంబాలు కట్టబడతాయి. కొన్ని సంఘాలను చూసినప్పుడు సేవకులుగా మాకు కొద్దిపాటి ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. అరే, మా సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? సేవకుడు గొంతి చించుకొని చెప్పినంత మాత్రాన సంఘాల అభివృద్ధి కాదు. కుటుంబాలు ఆశీర్వదించబడవు. ఆ కుటుంబాలలో ఉండేటువంటి ఆసక్తి కూడా, అంటే వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కుటుంబాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది మొక్కుబడి కాదు. మొక్కుబడిగా చేసేటువంటి క్రమాన్ని ఏ విశ్వాసి చేసినా ఆ భక్తి సన్నగిల్లిపోతుంది తప్ప ఆశీర్వదించబడవు. కనుక వాక్యానికి ఇప్పుడు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, లూదియా స్త్రీ ఉదాహరణకు కూడా అమ్ముకొని వెళ్ళిపోతుందట. ఇద్దరు పట్టణస్థలాలు వెళ్ళిపోతూ ఉంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. అపోస్తలుడు రాయలేదు కానీ పౌలు గారు మాట్లాడేందు ఆమె శ్రద్ధ నిలిపి తన హృదయాన్ని తెలిసిందట. తనతో పాటు ఇంకా ఉంటుంటారు కదా. ఎవరి మార్కెట్లోకి వెళ్తే చేపల పొట్టు ఒకటే ఉంటుందా? కొన్ని మార్కెట్ ఉంటే కూరగాయల బజార్లోకి వెళ్తే ఒక్కలే కూరగాయల మేవలు ఉంటారా? కొన్ని వీధులు అంటూ వచ్చే వాళ్ళు ఒక్కలే వస్తారంటే వాళ్ళకు తోడు 2-3 కలిసి ఇదిగో నువ్వు ఈ వీధిలోకి వెళ్ళు అంటే, అమ్మ నేను ఒక్కదాన్ని వెళ్ళాను, నువ్వు కూడా వస్తే నువ్వు ఆ లైన్ చూడు, నేను ఈ లైన్ చూస్తాను, నువ్వు అటువైపు అమ్మితే నేను ఇటువైపు అమ్మితే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక దగ్గర వాక్యం వింటూ ఉంది, వినగానే తన హృదయాన్ని తెరిచిందట. దారిని పోయేటప్పుడు ఏవో రకరకాల శబ్దాలు వింటే వాటికి మనం హృదయాలు ఇస్తాం, కానీ దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మన హృదయాలు ఇవ్వడానికి ఇష్టపడం. దేవుని మందిరంలో హృదయం నిండా అనేక రకాలైనటువంటి ఆచార సాంప్రదాయాల అలవాట్లతో నింపబడి ఉన్నాం కనుక వాక్య విరుద్ధమైనటువంటి క్రియలే మనలో కనబడుతూ ఉన్నాయి. అందుకని ప్రసంగి భక్తుడు అంటాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనమేమనుకుంటామంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వేరేలో, అంటే జాగ్రత్తగా ఉండాలంటే దాన్ని వేరేలాగా వర్ణిస్తాం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇశ్రాయేలు జనాంగం దేవుని ముందుకు వచ్చారు. మోషే దేవుడు అన్నాడు, ఆ దరిదాపులు కూడా ఎవరు రావడానికి వీలేదు. ఆ పర్వతపు అంచులు, అంటే నేను నిర్మించినటువంటి సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని దరిదాపులు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు రాకూడదు. ఎందుకు రాకూడదు? వాళ్ళ హృదయాలు చెడిపోయి ఉన్నాయి, వారి ఆలోచన విధానాలు చెడిపోయి ఉన్నాయి, వారి మనస్తత్వాలు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి. ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం, నీ సంఘం కాదు, నీ వ్యక్తిగత జీవితం. మీకు అర్థమవుతుందండి? నీ వ్యక్తిగత జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఎవరు పుట్టేటప్పుడు నేను వీళ్ళందరినీ వేసుకొని వచ్చానండి అని చెప్తారా? పోయేటప్పుడు అందరిని వేసుకొని పోతారా? కనుక నీ ఆత్మకు నీవే ఉత్తరవాది, లెక్క అప్పచెప్పాలి. కనుక దేవుడు అంటాడు, జాగ్రత్త కలిగి ఉండాలి, నీ హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యాల్లో అంటే నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. కుటుంబాల వారీగా చాలా సందర్భాలలో ఈ అకేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినంత వరకు సంఘముగా అందరూ బాగానే కనబడుతూ ఉన్నారు. కుటుంబాల వారీగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నా ప్రశ్న మరలా అడుగుతున్నాను. సంఘములో 10 మందిలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాం. వ్యక్తిగతంగా మీ భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ సహవాసము, అన్నా చెల్లెల మధ్య ఉండేటువంటి సహవాసము, అక్క తమ్ముడు మధ్య ఉండేటువంటి సహవాసం, అంటే ఆధ్యాత్మికంగా వాక్యానుకూలంగా మనం ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాం? కొన్నిసార్లు లోకానికి ఎడిప్ట్ అయిపోయాం కనుక సంతృప్తి లేనటువంటి జీవితాలు కలిగి ఉంటూ ఉన్నాం. ఎందులో సంతృప్తి చెందలేము? లోకములో ఎన్ని విధాలుగా మనము పరిగెత్తుల ఇంకా కావాలంటాం. బైబిల్ గ్రంథంలో ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవుల యొక్క జీవిత చరిత్ర అది జ్ఞాపకం చేసుకుంటే కొద్దిపాటి వేదనకరమైనటువంటి స్థితిలోనే మరి భక్తి జీవితాన్ని ప్రారంభించారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత అద్భుతంగా కట్టాడంటే వారి పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికలన్నీ కూడా చాలా ఆశీర్వాదకరంగా కట్టాడు. ఎందుకు అలా కట్టవలసి వచ్చింది? ప్రసంగి భక్తుడు అంటాడు, అయ్యా
ఒక్కడే ఉంటే ఖచ్చితంగా పడిపోతాడు. ఇంకొకడు ఉండి వాడిని లేపాలా. ఏం చేయాలి? సహకారం అనేది కావాలి. ఏదో కొంతమంది ఏమంటారంటే ఒంటరిగా బతకొచ్చు కానీ ఒంటరిగా చావలేమంట. అవునా కదా? ఏమంటే చనిపోయినప్పుడు ఎంతమంది కావాలి? మొయ్యడానికి ఎంతమంది కావాలండి? నలుగురు కావాలి కదా. బ్రతికేటప్పుడు ఏమనుకుంటారంటే ఒకవేళ ఎవరు లేకపోయినా చాలండి నేను ఒక్కడిని బ్రతికేస్తానంటే, సరే బ్రతికేస్తో బాగానే ఉంది, చచ్చేటప్పుడు నేను మొయ్యడానికి ఒక నలుగురు కావాలి కదా. అది కదా జీవితం అంటే. నేను అంటాను, ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకోవాలనుకుంటూ ఉంది? సంఘం అంతటి గురించి పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమంలో దేవుడు మన కుటుంబాలని నిర్వీర్యం చేయడానికి కట్టలేదు. ఆయన ఏదో కాలక్షేపాన్ని కట్టలేదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నీకంటూ ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల అన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నారండి. చాలామంది కొంతమంది చూసినప్పుడు ఏమంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, మనం ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? వాళ్ళు ఎంత ఆర్భాటం చేస్తూ ఉన్నారు, మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం? వారి హృదయంలో ఏ కలవసం లేదు కనుక, దేవుని హృదయపూర్వకంగా గణపరుస్తూ ఉన్నారు కనుక, దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు కనుక. నీ వల్ల లేవంటే నీ మనసులో ఏముంది? ఇంకేదో ఉంది. దేవునికి కాకుండా ఇంక దేనికో స్థానం ఇస్తూ ఉన్నావు. దేవునికి స్థానం ఇచ్చినప్పుడు ఒక 4 విషయాలు చెప్పేసి ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఒక క్రైస్తవ విశ్వాసం నేర్చుకోవలసినవి 4 విషయాలు. చూడండి, ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను. 4 విషయాలు. ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రార్థన జీవితం, మూడవది సహనము, 4వది సమాధానము. 4 విషయాలు. ఒకటి పరిశుద్ధత, ప్యూరిటీ అంటాం కదా, స్వచ్ఛమైనటువంటి ఆ ప్యూరిటీ, అంటే ఆ స్వచ్ఛత కనపడాల క్రైస్తవ విశ్వాసంలో. రెండవది ప్రేయర్ కావాలా, అంటే ప్రార్థన జీవితం. మూడవది సహనము. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ సహనము మనం చూసుకుంటే పేషెన్స్ అంటాం కదా, సహనం కోల్పోతూ ఉన్నానండి అంటారు. మోసే కోల్పోయాడు కనుకనే ఏం చేయగలిగాడు? చేరలేకపోయాడు. క్రైస్తవ విశ్వాసాల జీవితంలో ఉండాలా, ప్యూరిటీ ఉండాలా, ప్రేయర్ ఉండాలా, పేషెన్సే ఉండాలా, ఆ తర్వాత లాస్ట్ది పీస్. ఈ 4 లేకపోతే నువ్వు క్రైస్తవ విశ్వాసమే కాదు అని నేను అనడం లేదు. బైబిల్ ఆధారపూర్వకంగా తెలియజేస్తూ ఉంది. ఈ 4 విషయాలు క్రైస్తవ విశ్వాసకు ఉండాలి. పరిశుద్ధత లేదు, దేవుడు కోరుకునేటువంటి భక్తి జీవితము, నటనా జీవితము, వేషధారణ జీవితంతో ఎంతకాలం వెళ్ళడం. నేను ఒకసారి మీకు తెలియజేసినట్టు గుర్తు, పాపం ఒక కాకి అలా ఎగిరెళ్తూ ఉంటే ఒక సున్నపు కుండలో పడిపోయిందట. సున్నపు కుండలో పడిపోతే ఆ తెల్లని సున్నం అంతా అంటిపోయింది. దానికి అంటుకుపోతే తెల్లగా ఉంది కదా, పావురల్లో కలిసిపోయింది. పావురల్లో కలిసిపోతే ఓ పావురం అన్నదంట, ఏంటి నీ తోకేటి చాలా పెద్దగా ఉంది, పైకి నీ ముట్టేటి ఎంత పెద్దగా ఉంది, కొంచెం తేడాగా ఉన్నావు, మేమందరం ఒకలా ఉన్నావు, నువ్వు వేరేలా ఉన్నావు ఏంటి అని అడిగిందంట. మీ దేశంలో పావురాలు ఎలా ఉంటాయి, నేను వేరే దేశం నుంచి వచ్చాను కనుక నా ఆకారం ఎలాగే ఉంటుంది, మా దేశంలో ఎలాగే ఉంటాం అన్నదట. నమ్మేసాయి. అవునా, సరే. కొద్ది కాలం గడిచిపోతే ఏది పడితే అది తింటుంది, ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఉంటే. పావురం స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫుడ్ తింటుంది. ఏది పడితే అది తింటూ ఉంది. చిచ్చి ఏంటి నువ్వు ఏది పడితే తింటూ ఉన్నావు, చండాలకి అడ్డమైన తింటున్నావు ఏంటి అని అడిగిందంట. మీ దేశంలో మీకు ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, మా దేశంలో అసలు ఫుడ్ దొరకదు, ఏది దొరికితే దాంతోనే సంతృప్తి చెందాలన్నదట. అక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయి మరి కొన్ని దినాలు గడిచిపోతే ఇంకొక పావురం వచ్చి అన్నదట, నీ ముట్టు చాలా డిఫరెంట్గా ఉంది, ఎంతలా ఉంది అంటే, మనం పావురం ముట్టు చాలా చిన్నది ఉంటుంది కదా అంటే, మీ దేశంలో మీతో ఎవరు పోట్లాడరు కానీ మా దేశంలో యుద్ధాలు భయంకరంగా ఉంటాయి, ఆ పోట్లాటలో నా ముట్టు అంతా వాసిపోయింది అన్నదట. సరే 3 విషయాలు చెప్పేసింది. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అందరూ చెట్టు మీద కూర్చుంటే భయంకరంగా వర్షం కురుస్తుంది, సున్నం కాస్త ఊడిపోయింది. బయటపడగానే శుభ్రం కాకలన్నీ పావురాలన్నీ పొడి చంపేసాయట. ఇలాంటి భక్తి జీవితం అనేది కొద్ది కాలమే, వేషధారణ ఏదో ఒక రోజు బయటపడిపోద్ది. అంటే ఈరోజు నీ పరిశుద్ధత అనేది దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడు, మీరు ఎలా ఉండాలి. అలా లేకపోతే మిగిలిన వారు ఆశీర్వదించబడుతున్నారు, నేను ఇలాగే ఉన్నానని అంటే నీళ్ళేం కనపడడం లేదు, ఆ ప్యూరిటీ కనపడలేదు, ఆ స్వచ్ఛత కనపడడం లేదు. రెండవది ప్రార్థన జీవితం.
నలుగురితో నతనేలు కులంతో కొర్నేలు అంటాం కదా. అది వేరే వాళ్ళు వేరేలా చెప్తారు, మనం ఎలా చెప్పుకుందాం. నలుగురితో నతనేలు కులంతో కొర్నేలు అంటాం కదా. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ఎలా చూస్తాం? నీ ప్రార్థనా జీవితమే నీ జీవితాన్ని కడుతూ ఉంది. అయ్యా నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, నేను ఎందుకు ఆశీర్వదించబడడం లేదు? నేను ఎందుకు శ్రమల పాలైపోతూ ఉన్నాను? ఎందుకు నిందల పాలవుతున్నాను? అయ్యా ఏంటి నా లోపం అంటే నీలో ఏం కనబడడం లేదు? ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన మనకు నచ్చదు. బైబిల్ చదువుతాం, పాటలు పాడుతాం, డ్యాన్స్ అన్నీ చేస్తాం, అసలైంది లేదు. ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీ జీవితానికి ఒక కంచు కోటగా నిలబడుతుంది. మూడవది అసలు మన లైఫ్లో ఉందండి. మీరు ఏదైనా చెప్పండి కానీ ఇదిగో ఆ మాట దగ్గరికి వస్తే అసలు నేను మనిషినే కాదంటాం. ఎవరు కాదు, ఆయనేమో పాపం బోలెడని ప్రణాళికలు కలిగి వీడిని నా స్వరూపంలో తయారు చేసుకోవాలి, ఈమెను నా స్వరూపంలో అంటే నాలాంటి ముక్కు ఉండాలి, నాలాంటి నోరు ఉండాలి, నాలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు తన స్వరూపంలో కలిసి చేసుకుంటే మనం ఏమంటాం కదా, అసలు నేను మనిషినే కదండి, మనిషినే కాదు అంటే మనం ఎవరమే తెలియదు. ఏముండాలి? సహనం ఉండాలి. నీ సహనము సకల జనులకి చాటి చూపించాలి. నాలుగవది సమాధానం ఉండాలి. సమాధానము లేకుండా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యులేం కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నా మాటలు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు? యెషయా తన కలిగినటువంటి కుమారులందరినీ చూసుకుంటూ ఉన్నాడు. దావీదు అక్కడ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త వస్తూ ఉంటే యెషయా పరిగెత్తుకుని వచ్చి అంటాడు, అయ్యా సమాధానంతో వస్తూ ఉన్నావా? యెరూషలేము ప్రాంతానికి ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నావు? నువ్వు సమాధానంతో వస్తేనే సంఘానికి ఆశీర్వాదం, నువ్వు సమాధానంతో వస్తేనే నీ కుటుంబానికి ఆశీర్వాదము, ఎలా వస్తూ ఉన్నావు అని అడిగితే సమూయేలు అంటాడు, నేను సమాధానంతోనే వస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది దేవుని ఉద్దేశము కనుక. దేవుడు ఏం చెప్పాడు? యెషయా కుమారుల్లో ఒకరిని నాకు రాజుగా అభిషేకించిన వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనినప్పుడు సమూయేలు వస్తూ ఉంటే ఎలా వస్తూ ఉన్నావయ్యా? ఆయన నోట మాట వెలువడిన తోడనే దేవుడు కార్యాలు చేసేవాడు. ఈ 4 విషయాలలో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కట్టుబడి ఉండాలి. సరే, క్రైస్తవ విశ్వాసాల గురించి పక్కన పెడితే కుటుంబాల దగ్గరికి వెళదాం. ఈరోజు కుటుంబాలలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి దుర్భరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయంటే ఖచ్చితంగా యవ్వన బిడ్డలైతేనేమి, వివాహాలైన వారైతేనేమి, కుటుంబీకులైతేనేమి ఖచ్చితంగా ఈ విషయాలు మన హృదయం లోపల దాచుకోవాలి. దేవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత అలా గాలికి వదిలేశాడా? ఏమండి, ఏం చేశాడు దేవుడు? ప్రతిరోజు కూడా వారితో ఏం చేశాడట దేవుడు? మాట్లాడేవాడట. ప్రతి సల్లపోటుని వచ్చి ఇలా పట్టుకొని, అదమ్మా ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఏంటి? దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు ఉదయ సాయంత్రకాల సమయంలో వస్తే ఈరోజు నీ దగ్గరే ఉంటుంది ఆయన మాట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? జిప్పేసి దీన్ని ఇప్పుడు ఆదివారం ఇంటికి వెళ్ళినట్టే ఇలా గిరాటేస్తారు కొంతమంది. వెళ్తే ఆ మంచం వెరకన పడుతుంది. అది ఎక్కడో మళ్ళీ ఆదివారము శుక్రవారము ఎప్పుడో తీస్తాం, బూజు దులుపు తీసుకొని వస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణము దేవునితో మాట్లాడగలిగేటువంటి విశ్వాసాలుగా ఉండాలి. ఎంతమంది మాట్లాడగలుగుతూ ఉన్నారు? దేవునితో మాట్లాడేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడు, అలా కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉన్నాడు. కాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు అక్కడ ఉండయ్యా, నాకు సమయము లేదు అని ఆయన అలా వెయిట్ చేపిస్తూ ఉన్నారు. వీళ్ళిరువురు చేసినటువంటి పని భక్తి జీవితము ప్రారంభ దినాలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ లేని విధేయత, ఎక్కడ లేని భయభక్తులు, ఎక్కడ లేని మరి మామూలుగా ఉంటుంది ఆ భక్తి. మరి ప్రపంచంలో మనలాంటి భక్తి ఇంకెవరూ చెయ్యరు. కూర్చుంటే ప్రార్థన, నిల్చుంటే ప్రార్థన, నీళ్ళు తాగిన ప్రార్థన, పడుకున్న ప్రార్థన, లేస్తే ప్రార్థన, అన్నం దగ్గరికి వెళితే ప్రార్థన, ఎవరితో నేను మాట్లాడుతున్నా ప్రార్థనే. ఇప్పుడు
మన భాషలో చెప్పాలంటే న్యూ ఇయర్ రోజు మామూలు ప్రార్థన, ప్రభు ఈ సంవత్సరం అంతా మరి నేను అక్కడ అది ఆలోచించాను, ఇక్కడ ఇది ఆలోచించాను, అవన్నీ కూడా తీసుకొచ్చి నా కర్మాగారంలో పెట్టే ప్రభు. అంటే ఈ ప్రారంభ భక్తి ముగింపుకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే సన్నగిల్లిపోతూ ఉంది. అలా సన్నగిల్లిపోవడం ద్వారా నీ కుటుంబము ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంది. నీలోనే స్థిరత్వం లేదు. ఇక మిగిలిన వారు ఎలా సహకరిస్తారు? నీలోనే భక్తి జీవితం లేదు, మరి మిగిలిన వారు ఎలా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు? నీలోనే పరిశుద్ధత లేదు, వాళ్ళకి ఎలా చెప్పగలము? అంటే ఆదామవ్వల యొక్క భక్తి జీవితాన్ని ఎందుకు నేను 10 సార్లు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదలు కరెక్ట్గా వెళితే చివరిలో వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం పడిపోతున్నామండి అంటారు కొంతమంది ప్రబుద్ధులు. వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం అదే దారిలో వెళ్తున్నాం, ఏం చేస్తాం? పునాదులు పాడైపోక నీతిమంతులు ఏం చేస్తారని బైబిల్లో ఉంది కదా. కాబట్టి చూసి చూడాలంటే వెళ్ళిపోవాలి. దాని టైం వచ్చినప్పుడు జరిగేది అంటారు. అది కాదు, అలా బ్రతకమని దేవుడికి నేర్పించలేదు. నీ పట్ల దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు నేర్పించడమే ఆయన ఉద్దేశము, నేను సరిచేయడమే ఉద్దేశము, నిన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళడమే ఉద్దేశము. కనుక నీ కొరకు అంత ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదామవ్వలను దేవుడు తయారు చేసిన తర్వాత ఫ్రీడమ్ లైఫ్ ఇచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణ చేస్తూ ఉన్నాడు, చక్కటి పీస్ఫుల్ లైఫ్ ఇచ్చాడు, ప్రతిదీ సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. మనకి కూడా దేవుడు ఏ లోటు చేయలేదని అనుకుంటూ ఉన్నాం. తినడానికి లేదా, కట్టుకోవడానికి లేదా, ఏమండి తలదాచుకోవడానికి కాస్తో కోస్తో స్థలం అయితే ఉంది కదా. మనకంటే భయంకరమైనటువంటి జీవితాలు కలిగిన వారు మీరు ఎప్పుడైనా చూడండి, 10 గంటలకి అలా పలాస ఇల్లు చూడండి ఒకసారి రోడ్డు మీద, నైట్ 10 గంటలకి, ఉదయం కాదు. కొంతమంది ఆ డివైడర్ మీద చిన్న దుప్పటి కప్పుకొని పడుకుంటారు భయంకరమైన చలిలో. ఉండడానికి నివాసాలు లేక, తినడానికి తిండి లేక, ఎవరి దగ్గర చెయ్యి జాపితే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఏదో ఏరుకొని తిని అలా దాచుకుంటున్నారు, ఎవరి జీవితాలు దాచుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమే కదా, వాళ్ళకంటే మనం అదృష్టవంతులమే కదా. నిజానికి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సౌలభ్యకరమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుని హృదయపూర్వకంగా సంతోషంగా ఆరాధించగలిగిన వారిని, నిజంగా ప్రభా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. అఫ్కోర్స్ మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు లేవు, లేకపోయినా సజీవుల లెక్కల్లో ఉన్నామనంటే నిజంగా అదృష్టవంతులమే. దేవుడు అన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చి మీరు సంతోషంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి అని వాళ్ళతో ముచ్చటిస్తూ అలా ఉండి దేవుడు వారికి ఒక చిన్న ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇదిగో ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినండి, అన్నీ తినండి, నేను చెప్పింది తప్ప. దేవుడు మనకి కూడా అదే చెబుతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమములు దేవుని సేవకుడిగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను డైరెక్ట్గా. మీ కుటుంబంలో మీరు నేర్చుకోవలసినటువంటి వాస్తవాలు, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, లోకాన్ని నీకు దాసోహం చేస్తూ ఉన్నాడు, నీవు అడిగింది కాదనుకుంటూ ఇస్తూ ఉన్నాడు. ఏది అడిగితే అది, ఏ కండిషన్లో పెట్టలేదు కదా. కాకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, నీ పరిశుద్ధత నాకు కావాలా, నీ ప్రార్థన జీవితం నాకు కావాలా, నీ సహనము నాకు కావాలా. అంటే మనము దేవుడు అడిగింది తప్ప మిగతావన్నీ చేస్తాం. దేవుడు ఏది మన్నాడు అది ఇవ్వం, దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉండం. ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞలు కట్టడలకి లోబడకుండా వెచ్చలబడి జీవితాన్ని కోరుకున్నారు. ఈనాడు మీ కుటుంబాలలో ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. తల్లి అవ్వమ్మ గారి విషయంలో జ్ఞాపకం చేస్తే దేవుడు అన్నాడు, ఈ ఫలాలన్నీ తినమ్మా, అదొకటి తప్ప నీకు అన్ని ఫలాలు ఇచ్చాడు. మీకు కూడా మీరే అవ్వమ్మ స్థానంలో ఉన్నారనుకోండి, అన్నీ తినమని అదొకటే చేయొద్దన్నాడు. అన్నీ అని అంటే మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తాను. పరిశుద్ధత కలిగి ఉండండి, వ్యభిచారం చేయొద్దు. పరిశుద్ధత కలిగి ఉండండి, దొంగతనం చేయొద్దు. పరిశుద్ధత కలిగి ఉండండి, వేషధారణ జీవితం వద్దు. వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారణి దేవుడు వద్దు అన్నదాని తప్ప. ఈరోజు నేను ఉదయం ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నా, నిజంగా అసలు పరిశుద్ధత అంటే ఏంటి, అసలు ఆ ప్యూరిటీ అంటే ఏంటి, అసలు పరిశుద్ధత అంటే, స్వచ్ఛత అంటే ఏంటి? పాలు, ఒక రైతు పాలు తీసుకొని క్యాన్ దగ్గరికి వెళ్తాడు, డైరీ దగ్గరికి వెళ్ళి ఆ పాలు పట్టుకొని వెళ్తే ఆయన అక్కడ ఏం చేస్తాడు, అందులో వెయ్యగానే ఆ పాలులో ఎంత స్వచ్ఛమైనటువంటి పాలు ఉన్నాయో, ఎన్ని నీళ్ళు ఉన్నాయో అది చెప్పేస్తుంది.
ఒకవేళ ఇప్పుడు దారబంధం దగ్గర దేవుడు కూర్చొని ఒక్కొక్కరు లోపలికి తీసుకొచ్చి మనలో ఎంత స్వచ్ఛమైనటువంటి భక్తి ఉందో చెప్పాలి అని అంటే ఎంతమందిలో స్వచ్ఛమైన భక్తి ఉంది? ఎవరిలో లేదు. చివరికి ఒక మాట చెప్పమంటారా? దేవదూతల్లో కూడా లేదు. మరి ఎలా స్వచ్ఛమైన భక్తి ఎలా ఇవ్వగలము? ఇందాక సహోదరులు ఒక చక్కటి పాట పాడారు, పాతవన్నీ గతించిపోవును సమస్తమును నూతనమై. అంటే ఎలా పాతవన్నీ గతించిపోవును క్రొత్తమైనంటే క్రీస్తునందు ఉన్నవాడు మాత్రమే ఎలా క్రీస్తునందు ఉండాలి. స్వచ్ఛమైనటువంటి భక్తి. దేవుడు అన్నట్టు వ్యభిచారం చేయొద్దు అన్నాడు. సరే, వ్యభిచారం మానేసాం, పరిశుద్ధులుగా మారిపోయామా? ప్యూరిటీ ఉందా మనలో? ఆయన ఏమన్నాడు తెలుసా? మనస్సులో కూడా ఆలోచించకూడదు అన్నాడు. మనస్సులో కూడా ఆలోచించకూడదు అన్నాడు. ఇప్పుడు మనస్సులో కూడా ఆలోచించడం మానేసాం, పరిశుద్ధులుగా మారిపోయామా? మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనం పరిశుద్ధులుగా ముద్రించబడతాం? మీరు చూడండి, శరేపులు సైతం, శరేపులు గిరేపులు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన నామాన్ని కనపరుస్తూ 2 చేతులతో ఏం మూసుకున్నాయి? ఏం మూసుకున్నాయండి? కంట్లు మూసుకుని, తన ముఖాన్ని 2 చేతులు మూసుకున్నాయి, 2 చేతులతో తన కాళ్ళు మూసుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. అంటే దేవదూతల్లో కూడా ఆయన డైరెక్ట్గా చూసేటువంటి పరిశుద్ధత లేదు. ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడగలము? క్రీస్తుని ధరించుకున్న ఎడల. కొంతమంది అంటారు కదా, వాడు తోడేలు చర్మం కప్పుకున్నా గొర్రె అని అంటారు. గొర్రె కానీ ఏం కప్పుకున్నాడు? తోడేలు గొర్రె చర్మం ధరించుకొని వచ్చిందంటారు. బయటికి ఎలా కనబడుతూ ఉన్నాడు? గొర్రెలా కనబడుతున్నాడు. కానీ ఏం ధరించుకున్నాడు తెలుసా? గొర్రెతోలు ధరించుకున్నాడు. తోడేలు చాలా బుద్ధిమంతుల్లా కనపడతాడు, సాత్వికుల్లా కనపడతాడు. కానీ ఏం ధరించుకున్నాడు అంటే గొర్రె చర్మాన్ని ధరించుకున్న తోడేలు. ఒకవేళ మీరు తోడేళ్ళుగా ఉంటూ గొర్రె చర్మాన్ని ధరించుకుని ఉంటే అది దేవుడు గుర్తు. దేవుడు అంటాడు, నాకు స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధత కావాలా. అమ్మమ్మ గారికి చెప్పినటువంటి ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి ఆమె నచ్చినటువంటి మార్గంలో నడుస్తూ ఉంది. ఏది చేయమన్నాడో అది చేయకుండా చెయ్యొద్దన్న పని దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫలాలు ఎవరో వచ్చి చెప్పారు, సర్పం వచ్చి చెప్పింది, మిమ్మల్ని ఏమి తినొద్దన్నాడు కదా అంటే చిచ్చి లేదు, ముట్టుకోవద్దన్నాడు. అంతే. ఏమన్నాడు? ముట్టుకోవద్దన్నాడు, తినకూడదన్నాడు. అవునా? అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, నేను అవన్నీ చెప్పడానికి నోరు రావటం లేదు, మీకు తెలుసు. దేవుడు ఏం చేయొద్దన్నాడో, ఒక క్రైస్తవ విశ్వాస యొక్క భక్తి జీవితం పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏం చేయాలో మనకు తెలుసు. పరిశుద్ధత కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో ఎలాంటి క్రమబద్ధీకరమైనటువంటి భక్తిని ఆచరించాలో మనకు తెలుసు. ఎందుకనంటే నేను ఇందాక కాకి ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. మన నేచర్ అనేది లోపల ఉండిపోయింది. ఆ స్వాభావికమైనటువంటి గుణలక్షణాలు అలా ఉండిపోయాయి. అలా ఉండిపోయి బయటికి రావడం లేదు. బయటికి కనిపించేది వేషధారణ. ఒక సహోదరి కొండ చలవని పెంచుకుంటుందంట. కొండ చలవ గుణలక్షణాలు ఏంటి? అదేం చేస్తా తెలుసా? చంపుకొని తిందో మనిషిని, అలాగా జంతువునైనా ప్రాణంతో ఉండగానే మింగుతుంది అది. కొండ చలవని తీసుకుని వచ్చి పెంచుకుంటుందంట. పప్పెట్ ఏదో పప్పి అంటాం కదా, కొన్ని పేర్లు పెడతాం మనం. పేర్లు పెట్టుకుని చక్కగా పక్కలో వేసుకొని పడుకుంటుందట. బాగా కొన్ని దినాలు అయిపోయింది, కొద్ది రోజుల పాటు దానికి ఏం ఫుడ్ పెట్టినా తీసుకోవట్లేదట. ఏ ఫుడ్ తీసుకోకపోతే వెటనరీ ఉంటారు కదా, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిందట. సార్ అసలు ఫుడ్ తీసుకోవట్లేదు, దాదాపుగా ఒక 6 రోజులుగా చాలా నీరసం అయిపోతుంది, ఎటు పాకలేకపోతుంది, అలా ఏలపడిపోతుందండి, చూడండి అని డాక్టర్ గారి దగ్గర పట్టుకెళ్తే ఆ వెటనరీ డాక్టర్ మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత టెస్టులు అన్నీ చేసి దాన్ని ఒక రూమ్లో పెట్టి బంధించి బయటకు వచ్చి తనతో మాట్లాడేటమ్మా, మీరు ఎన్ని కేజీలు ఉంటారు అంటే నేను ఒక 40 to 50 ఉంటానండి అంటే, సరే తను అలా ఉండడానికి ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసా రీజన్? మీ యొక్క వెయిట్ క్యారీ చేస్తూ ఉంది. అంటే ఎన్ని రోజులు ఆకలితో ఉంటే మిమ్మల్ని తింటే తన కడుపు నిండుతుందో అందుకని మిమ్మల్ని తినడానికి వెయిట్ చేస్తూ ఉంది. అందుకని తను అలా బాగులేనట్టుగా ఏమి తీసుకోకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆలస్యం చేస్తుంటే ఒక 2 రోజులు ఖచ్చితంగా మీ పని అయిపోయి ఉండేది. అంటే తను గుణలక్షణాలను మానుకోలేదు.
ఈరోజు మనం లోకములో నుండి వచ్చాము కనుక లోకములో ఉండేటువంటి లక్షణాలు అలాగే ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. ఒక కొండ చలవలాగా, కాకిలాగా ఆ గుణ లక్షణాలు అలాగే ఉన్నాయి, వదులుకోలేకపోతూ ఉన్నాం. పాత జీవితాన్ని, ఆ రోత బ్రతుకుని అలవాటు చేసుకొని నడుస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, అవ్వమ్మ గారికి దేవుడు ఇచ్చినటువంటి సూచనలు అన్నీ పక్కన పెట్టేసింది. ఇంకా తనకంటూ ఒక స్వభావం ఉంది. ఏంటా స్వభావం అంటే, ఎంత ఇచ్చినా సాలదు కొంతమందికి, ఎంత ఇచ్చినా, ఎంత ఉన్నా సాలదు కొంతమంది. పోయిన ఆదివారం చెప్పాను, ఈ పండగ వాతావరణం వచ్చేటప్పటికి అన్ని కుటుంబాల సంగతి ఏమో కానీ మగవాళ్ళకి మాత్రం లేనిపోని తలనొప్పులను వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? మీరు చెప్తారు, చెప్పండి అమ్మ. మగవాళ్ళకి ఎందుకు తలనొప్పులు వస్తాయి చెప్పండి? పర్లేదు చెప్పండి. ఎందుకు ఖర్చు అవుతాయి? మరి సంవత్సరం అంతా ఖర్చు పెట్టరా? అదనమాట. ఆవిడ 5,000 రూపాయలు తీసుకుంది, నేను ఎంత తీసుకోవాలా? మన రేంజ్ ఈ సంవత్సరం మారాలి కదా. అంటే సంతృప్తి లేనటువంటి జీవితాలు. 3 తీసుకుంటే 3 చాలు, 7 కావాలా? ఎందుకు? మా తోటికోళ్ళు 5 తీసుకుంది కదా, ఆవిడ మీద నేను 2 ఎక్కువ ఉండాలా? మా చెల్లి 2 తీసుకుంది కదా, నేను 4 తీసుకోవాలా? అరే కాదమ్మా, బాగోలేదు కదా పరిస్థితుల గురించి నాకు చెప్పకండి. నువ్వు స్వార్థపరుడివి. ఎవరో పాపమైన కడుపు కట్టుకొని రాత్రి అనక పగలనక కష్టపడి భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని, అక్కచెల్లెలు సంతోషంగా ఉండాలని ఏదో తీసుకొని వస్తాడు. నా ముఖానికి ఇదే ఎక్కువ అనుకున్నావు కదా అంటది. ఆ షాపులో ఎన్ని తిప్పలు పడతాడో, అది కొనడానికి ఎన్ని అవస్థలు పడతాడో, మెల్లికి ఎలాగోలాగా తీసుకొని వచ్చేస్తాడు. అంటే నా రేంజ్ ఇదా? అంటే మీ అమ్మగారికి మాత్రం జన్మనిచ్చిన తల్లి కంటే ఇంకెవరు ఎక్కువ కాదని అనుకుంటాను. వారు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, భార్య ఎక్కువే. ఎక్కడ? సంవత్సరం పొడుగునా. అలాగని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవాలి. అంటే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ భక్తి జీవితంలో క్రైస్తవ విశ్వాసులుగా అనేక కుటుంబాలకి మాదిరికరంగా ఉండవలసిన వారిని. అందులో మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి? క్రిస్మస్లో మిమ్మల్ని చూసి వారు చూసినప్పుడు, అబ్బా వీళ్ళ భక్తి జీవితం ఎంత గొప్పగా ఉందండి, వీళ్ళ ఆధ్యాత్మిక ప్రవర్తన ఎంత చక్కగా ఉంది, అరే ఇలాంటి భక్తి మేము చేయలేకపోతున్నాం కదా, ఇలా మేము ప్రవర్తించలేకపోతూ ఉన్నాం కదా, అది కదా మనం చూపించవలసినటువంటి భక్తి జీవితం. సంతృప్తి చెందకుండా అసంతృప్తికరమైనటువంటి జీవితాలతో, తగువులు, ధర్మాలు, అనేక రకాల పోట్లాట్లు. నేను అనుకుంటాను, అమ్మగారికి పూర్తి అవ్వలేదు, మా అమ్మగారికి కాదు, అవ్వమ్మగారికి. ఏమన్నారు తెలుసా? ఫలాలన్నీ తింటూ ఉంది, కానీ ఎవరో వచ్చి ఇలా చిచ్చి నేనైతే అసలు ఆయన ముఖాన్ని ఇసురుకూడదని అంటదంట. ఎవరి ముఖాన్ని? ఎవరో వచ్చి చెప్పారు, సేమ్ పీస్ అలాంటిది ఇంకొక ఆవిడ కట్టుకుందంటది. అంటే ఇదిగో నాకు ఇది వద్దు అంటది ఇవిడ. అంటే సంతృప్తి చెందలేకపోయినటువంటి జీవితాల్లో కుటుంబాలు దేవుని ఆరాధించడం కంటే వేటిని ఆరాధించగలుగుతూ ఉన్నారు? ఈ సంవత్సరం చివరంచులో కనుక ఉన్నాం కనుక ఒక మాట నేర్చుకోండి. కుటుంబాలుగా దేవుని మందిరానికి ఆరాధించడానికి గుంపుగా రావాలి, వాదించడానికి మాత్రం నాకు తెలిసి అసలు కుటుంబాల్లో వాగ్వాదాలు పెట్టుకోకండి. కొన్ని విషయాలకు సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందకపోయినా దేవా మీకు వందనాలు అని చెప్పగలిగేటువంటి భార్య భర్తలుగా ఉండాలి. ఇటు పురుషులైనా సరే చాలు ఈ జీవితానికి, అంతే, ఈ జీవితానికి చాలు. అవునండి, దేవుని సన్నిధిలో సంతృప్తి చెందేటువంటి జీవితాలు. చూడండి, ఒక తల్లిగారు ఉన్నారు, సినేమీరాలు. ఎవరండి? సినేమీరాలు. దైవజనుడు ప్రతిరోజు కూడా ప్రతి సందర్భంలో వెళ్తూ వస్తూ ఉన్నాడు. దైవజనులు వస్తున్నప్పుడు ఆమె గుర్తించింది, అయ్యే ఎంతో కష్టపడి ఎండను పడుస్తూ ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, కనుక వీరికి నేను సేద తీరడానికి ఒక చక్కటి గది కట్టిద్దాం. ఏమండి, నా బంగారం కోసమో, నా వజ్రాల కోసమో, నా చీరల కోసమో, నా అలంకరణ కోసమో నేను మిమ్మల్ని అడగడం లేదండి. ఒక దైవజనుడు వస్తూ ఉన్నాడు, ఈయన భక్తి కలిగినటువంటి దైవజనుడిగా ఉంటూ ఉన్నాడు కదా, ఆయనకి ఒక గది ఏర్పాటు చేద్దామండి. దేవుని మందిర పరిచర్య కొరకు ప్రయాసపడదామండి. మనము తినే ఆహారంలో నుండి, మనము సంపాదించినటువంటి సంపాదనలో నుండి దేవుని పరిచర్య కొరకు వెచ్చిద్దాం. ఇది కదా భార్య భర్తలు మాట్లాడవలసింది. ఎప్పుడు మన అలంకరణ మనదే 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 కాస్త కొంతమంది నాదే అంటారు. భర్త దగ్గరికి వచ్చేటప్పటికి నీదే కాదనడం లేదు. ఎవరిచ్చారు?
దేవుడు కాదా? మరి దేవుడి దగ్గర తీసుకుని నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నావు? సరే, దైవజనుడు వస్తూ ఉంటే ఒక గది ఏర్పాటు చేశారు, ఒక మంచం, ఒక బల్ల, దీపము అన్నీ ఏర్పాటు చేశారు. దైవజనుడు వస్తూ ఉన్నాడు, సేద తీరుతున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా దినాలుగా జరుగుతుంది కార్యక్రమం. దైవజనుడికి ఒక రోజు ఆలోచన వచ్చింది, అరే చాలా సంవత్సరాలుగా చాలా దినాలుగా వస్తూ ఉన్నాను, ఆ తల్లికి ఏ కొరత ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. గెహజీ ఒకసారి పిలుసుకురా అన్నాడు ఎలీషా. గెహజీ వచ్చి, అమ్మా నీకేం కావాలి? దైవజనుడు అడగమన్నాడు. ఆయన నీకు ఏవైనా కోరికలు ఉంటే, ఏదైనా పర్వాలేదు, రాజుతో మాట్లాడాలా చెప్పండి, మాట్లాడతాం. సేనాధిపతితో మాట్లాడాలా, ఈ రాజ్యంలో మీకు ఏ అవసరతున్నా దైవజనుడితో చెబితే దైవజనుడు మీ అవసరతలు తీరుస్తారు, మాట్లాడతారు అని అంటే గెహాజీకి ఆన్సర్ ఇవ్వలేదు. ఆమె డైరెక్ట్గా దైవజనుడు అని ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా అన్నది, దైవజనుడా నాకే కొరత లేదయ్యా, నాకే లోటు లేదు, నేను నా స్వజనుల మధ్యలో నివసిస్తూ ఉన్నాను, నా సొంత ప్రజల మధ్యలో సంతోషంగా నా జీవితాన్ని వెలబుచ్చుతూ ఉన్నాను. అయితే ఇంకొక మాట చెప్పమంటారా? దగ్గరలో దేవుని మందిరం ఉంది, నా కొరకు ఉన్న నా మందిరం కొరకు వెళ్ళితే నేను చక్కగా ప్రార్థన జీవితాన్ని గడుపుతూ ఉన్నానయ్యా, నాకే లోటు లేదు. ఏ లోటు లేదా? ఏది వద్దా? ఏ కొరత లేదయ్యా అన్నది. వెళ్ళిపోయింది. గెహజీ వచ్చి అంటాడు ఎలీషాతో, అయ్యా ఆమెకి చాలా కలగ పిల్లలు లేరయ్యా. నేను అనుకుంటాను చాలా దినాలుగా దైవజనుడు వస్తూ వెళుతూ ఉన్నాడు. సంతృప్తి లేనటువంటి తల్లి అయితే ఏం చేసేది తెలుసా? దైవజనుడు వచ్చినప్పుడల్లా, అయ్యా నా కోసం ప్రార్థన చేశారా, అయ్యా నీకు ఎంత రూమ్ కట్టాను కదా, ఎంత సేవ చేస్తున్నాను కదా, నా ముఖానికి ఎందుకయ్యా నాకు ఆశీర్వాదం రాలేదు, నాకెందుకయ్యా, నాకేంటి లోటు అని ఏం చేసి ఉండేది. కానీ ఆ తల్లిలో మనకి ఏం కనపడుతుంది తెలుసా? తృప్తికరమైనటువంటి జీవితం. తన భర్తనే తన బిడ్డగా భావించింది. సంతృప్తికరమైన జీవితం ఉన్నదానితో సంతృప్తి చెందుతుంది, లేని దానికోసం పరిగెత్తుకుని వెళ్ళలేదు. నా దేవుడు నాకు కావలసిన సమయంలో ఇస్తాడు. మనం ఉన్నదానితో సంతృప్తి చెందాం. ఇంట్లోది కావాలి, ఇదిలోది కావాలి, అల్లాది కావాలి, అన్నీ కావాలి. ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నామంటే, చూడండి, కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చి తిను అని ఒక కర్ర పట్టుకొని కూరుతున్నాం అనుకోండి, ఎన్ని ప్లేట్లు తినగలరు? ఏమండి, ఈ సంతృప్తి చెందలేని వాళ్ళంటే నాకు ఎంత వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది, ఇంక వీళ్ళు ఎప్పటికీ సంతృప్తి చెందరా అనిపిస్తుంది. ఎంత చేసినా సరే, చికెన్ బిర్యానీ అయిపోయింది, అమ్మ ఇంకొద్దన్నారు అనుకోండి, తినకపోతే మర్యాద ఉండదని ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చాం, మెల్లికి అటు ఇటుకెళ్ళి వదిలేశారనుకోండి, తినాలి. కడుపుకు తినే విషయంలో సంతృప్తి చెందేస్తాం. ఎందుకని కొంతమంది అంటారు, కడుపు ఆకలి తీరింది కానీ కంటి ఆకలి తీరదట. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అది బాగుంది, ఇది బాగుంది అంటే ఇప్పుడు ఈమెకి ఉన్నది ఏంటంటే తోటలో ఫలాలన్నీ తింటూ ఉంది. ఎక్కడో ఆ డౌట్ ఉంది. సర్పం వచ్చి చెప్పగానే ఇప్పుడు దాని మీద కళ్ళు పడిన తర్వాత ఎంత చక్కగా వర్ణిస్తుందో తెలుసా? ఏమన్నా చెప్పండి. చూచుటకు రమ్యమైనవి అంటే తోటలో ఫలాలన్నీ రమ్యమైనవి కాదా? ఇంట్లో ఉన్నవన్నీ రమ్యమైనవి కాదు. ఎక్కడ రమ్యమైనవి? ఆ షాపులో ఉన్న చూడండి, ఎగ్జిబిషన్లు పెడతారు, ఆడు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఎదురుగా డిస్ప్లే చేస్తాడు. అది మాత్రం చాలా బాగుంది కదండి అంటారు. సంతృప్తి చెందలేరా? సంతృప్తి చెందలేనటువంటి జీవితం. ఉన్నదాంతో సంతృప్తి చెందేటువంటి తల్లిగా ఈ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె మనకు నేర్పించేటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ విశ్వాసులుగా మన భక్తి జీవితంలో మరి అనేకమైనటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈమె ఎంత చక్కగా మాట్లాడుతుందనంటే, నాకే కొరత లేదయ్యా, నా సొంత ప్రజల మధ్యలో ఉన్నాను, ఏ లోటు లేదు. ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నారు, అయ్యా నా దేవుని మందిరంలో నాకే కొరత లేదయ్యా, నేను అడిగిన వెంటనే ఆయన అవసరతలు తీర్చినటువంటి దేవుడు, సజీవుల లెక్కలో ఉండడానికి నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడయ్యా, కాబట్టి నాకు ఏ భయము లేదని ఎంతమంది చెప్పగలరు? సంతృప్తి చెందరు. ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నామనంటే, మన పరిస్థితులు తృప్తి లేనటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది కనుక ఆమె ఎలాగా తృప్తి పొందలేదు. ఇప్పుడు మనం కూడా అదే కోవలో నడుస్తూ ఉన్నాం. రెండవది జ్ఞాపకం చేసుకోండి,
అవ్వమ్మ గారిలో ఉన్నటువంటి బలహీనత. రెండవది ఏంటి? మీరు దేవుడు తర్వాత దేవుడు అంతటి వారు అయిపోతారని చెప్పిందట. ఇప్పుడు పరిశుద్ధతలో లేని వారి జీవితాలు. రెండవది ప్రేయర్లో, ప్రార్థనలో లేనటువంటి జీవితాలు, అంటే సమాధానములో లేనటువంటి జీవితాలు ఎటువైపు చూస్తామంటే లోకం వైపే చూస్తాం, దేవుని వైపు ఎన్నడూ కూడా చూడం. ఏమండి, ఈ లోకములో మనము ఉన్నతంగా కోరుకునే వారు ఒకరు ఉన్నారు. ఎవరైనా, నేను ఇదివరకు మీకు చెప్పాను, నేనే గురువుని అనుకోండి, నా దగ్గర ఎవరినైనా ఒక శిష్యుడికి తరబిది ఇచ్చేటప్పుడు నేను కంప్లీట్గా అన్ని విషయాలు ఆయనకి నేర్పించను. ఎందుకు నేర్పించను? కొన్ని నా దగ్గర దాచుకుంటాను. కానీ ఏ స్వార్థము లేకుండా మనల్ని ఉన్నతమైనటువంటి వారిగా తయారు చేసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంత తగ్గించుకున్నాడనంటే ఆయన ఆదామవలకు ఇచ్చినటువంటి అథారిటీ, సర్వాధికారమును ఇచ్చాడు. ఇదిగో ఈ భూజంతువులన్నిటి మీద మీకు అధికారమును కల్పిస్తూ ఉన్నాను అన్నాడు. అన్నీ ఇచ్చినటువంటి దేవుని మీద అనుమానం ఏర్పడిందట. ఏమానం? అన్నీ ఇస్తాడు పాపం. అన్నీ ఇచ్చిన నాకిదే అంటారు, నాకిదే. శిష్యుల దగ్గరకు యేసుప్రభువు అన్నారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఏ గురువైనా ఒప్పుకుంటాడా? ఎవరైనా నేర్పిస్తారా? ఏమండి, అంతదాకా ఎందుకంటే యేసుప్రభువు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే చేశాడు ఆయన. మరి ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా సేవ పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు సంవత్సరాలు, వందల సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి సేవ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా 3.5 సంవత్సరాలే సేవ చేసి ఆపేసేటువంటి దైవజనులు ఉన్నారా? ఇప్పుడు నేనున్నాను 3.5 సంవత్సరాలు సేవ చేసి నేను ఆగిపోయి నువ్వు చేయరా నాయనా అని అంటానా? అన్నా. ఎందుకు అనలేమనంటే, మీకు తెలుసా బిల్లీ గ్రహం గారు ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? ఎన్ని దేశాల్లో సేవ చేశారో తెలుసా? పోనీ 181 దేశాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటించారట. 181 దేశాలు సంచరించాడు ఆయన. యేసుప్రభువు ఎన్ని ప్రాంతాలు సంచరించారు? ఏమండి, ఆయన ఏ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చాడు? ఎక్కడ చేశారండి? ఆయన యెరూషలేము ప్రాంతంలోనే సేవ చేశారు. శిష్యులను పిలిచి అంటారు ఆయన, ఇదిగో మీరు, ఆయన బ్రతుకుండగాని, అంటే పునరుత్థానానికి తిరిగి వచ్చిన తర్వాత అంటారు, మీరు యోదయ సమరయ భూ దిగంతముల వరకును. ఎందుకు ఇవ్వాలి? అలా ఒప్పుకోకూడదు కదా. స్వార్థపరుడైతే, మనల్ని తగ్గించాలనుకుంటే అలాంటి అవకాశం ఇవ్వకూడదు కదా. మీరు యోదయ సమరయ దేశంలో మాత్రమే కాదు కానీ భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులే అంటారు. 21 కోట్ల మందికి వాక్యాన్ని ప్రకటించారట బిల్లీ గ్రహం గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని కోట్ల మంది ప్రకటించారు? ఏమండి, అక్కడ దాకా ఎందుకండి? పనికి మాలోడిని, ఏ జ్ఞానము లేనోడిని, ఒకటి తెలిస్తే ఒకటి తెలియలేనోడిని, ఒకవేళ 10 మాటలు మాట్లాడితే అందులో 9 తప్పులే ఉన్నవాడిని, అసలు లోక జ్ఞానమే లేనోడిని, ఆఫ్టర్ నాలంటోడు 20 సంవత్సరాలుగా సేవ పరిచర్యలో ఉన్నాడు అని అంటే మరి ఆయనకంటే నేను ఎక్కువ కళ చేసినట్టే కదా. అవునా కదా? మరి అలా అయితే ఆయన ఒప్పుకోకూడదు కదా. అలా అయితే అవకాశం ఇవ్వకూడదు కదా. అలాంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆదామవ్వల దగ్గరకు వచ్చి, ఇదిగో నేను మీకు సర్వాధికారం ఇస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను, సకల సౌకర్యములు కల్పిస్తూ ఉన్నానంటే అలాంటి దేవుడిని కూడా ఏం చేసిందట? అనుమానించిందట. ఎవరో ఏదో చెప్పారు, సర్పం వచ్చి అన్నది, అవునా అలా చెప్పారు కాదే అనగానే వెంటనే విన్నదే అనుమానించి అలాంటి దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తి జీవితాన్ని చేసింది. ఈరోజు అనునిత్యము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని వాక్యానికి దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆయన హృదయానికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనము ఆయననే అనుమానిస్తాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల దగ్గరకు వచ్చి అన్నారు, నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతకాలం ఉంటాను? దగ్గరుండి వెనుతంటే చెప్పలేను కదా. నేను నా జీవపు వాక్కుని మీకు ఇచ్చాను కదా. అయ్యా, మీ యొక్క భక్తి జీవితాన్ని ఎందుకు అలా దిగజార్చుకుంటూ ఉన్నారు? అరే, ఈరోజు ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన సమయము, సందర్భము, అలాంటి పరిస్థితులు మరలా ఇంకొక రోజు రాదేమో. ఎవరికి ఇలాంటి సందర్భం మరలా చూడగలం? కాలాన్ని వెనక్కి తీసుకొని రాగలమా? నాకు ఆగస్టు నెల కావాలండి, 2025 ఆగస్టు నెల కావాలి, వెనక్కి తెచ్చుకోగలనా?
ఎందుకు తెచ్చుకోలేను? గతించిపోయినది మరలా తిరిగి రాదు. 2026లో ఆగస్టు నెల వస్తుందేమో, మేబీ అక్కడ వరకు వెళ్ళగలమో వెళ్ళలేమో కూడా తెలీదు. పోయింది మరలా తిరిగి రాదు. భక్తి జీవితం కూడా అంతే. కట్టుకోవలసినటువంటి సమయంలో కట్టుకోవాలి భక్తి జీవితాన్ని. దినదినము దిగజారిపోతే ఆదామవల పరిస్థితి దేవుడు నేర్పించిన క్రమానికి బయట బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఈరోజు సంఘాలలో చాలా కుటుంబాలు అలానే ఉన్నాయి. భార్య భర్తలుగా మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు? సరే, భర్త తప్పు చేస్తూ ఉన్నాడు, కత్తి సుత్తు పట్టుకొని లేదా గరిటె పట్టుకొని పోట్లాడమని కాదు. ఎలా ఉండాలి తెలుసా? సమాధానంతో కూర్చోబెట్టి, అయ్యా మనం సరిగ్గా లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి? మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి కదా, లోకస్థలం కాదు కదయ్యా. ఒకప్పుడు అలా ఉందంటే అది వేరే. ఇప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం కదా, కట్టుకుందాం కుటుంబ జీవితాన్ని. నా వల్ల ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేను అర్థమయ్యేలా చెప్పొచ్చు కదయ్యా. ఇది కదా భార్య భర్తల జీవితాలు ఉండవలసింది. కత్తొకలో, గరిటొకలో, సుత్తొకలో, పారొకలో ఇలా నానా రభస చేసుకొని ఇంటికాడ తన్నుకొని పొట్లాడుకొని, ఇవిడేమో తూర్పుకి ఆయనేమో పడవలకి, అన్నీ జరిగిపోయిన తర్వాత సంకలో బైబిల్ పెట్టుకొని వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ. ఇది సమాధానంతో కూడిన ప్రార్థన? ఇది స్వచ్ఛమైనటువంటి భక్తి జీవితమా? దేవుడు నిన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి భక్తి జీవితం లేకుండా దేవుని మందిరంలోకి వచ్చి ఏం సాధించడానికి, ఏం పొందుకోవటానికి? ఆయనే అన్నాడు, ఒకవేళ అలా అయితే రాకో, అది నేను అంగీకరించను, అది నేను యాక్సెప్ట్ చేయను, నాకు అవసరం కూడా లేదన్నాడు దేవుడు. ఆయన అవునా కదా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి అనుమానించేటువంటి భక్తి ఆది తల్లినటువంటి అవ్వమ్మలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే కోవలో మనం నడుస్తూ ఉన్నాం. ఉన్నదానితో సంతృప్తి చెందలేము. భక్తి జీవితంలో లోతులకు ప్రయాణించడానికి ఇష్టపడము. పిల్లరా, చాలా సందర్భాలలో మీ కుటుంబాలలో జరిగేటువంటి పరిణామాలు, దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటే తన స్నేహితుడైన యోనాతాను గుర్తొచ్చేటట. గుర్తొచ్చినప్పుడు అనుకున్నాడు, అరే ఆ కుటుంబంలో ఎవరైనా ఉంటే బాగున్ను, నా స్నేహితుడు చనిపోయాడు కదా అన్నట్టు వెతికితే మెప్పిబోషెతు దొరికాడు. కుంటివాడు. తీసుకొచ్చి తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి తనకేం చేస్తూ ఉన్నాడు, చక్కగా సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పించి నడుస్తూ ఉన్న కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అబ్షాలోము దావీదు మీదకి యుద్ధానికి వచ్చాడు. చంపడానికి వస్తే దావీదు అరణ్యాన్ని పారిపోయాడు. మెఫీబోషెతు మాత్రం రాజ్యంలోనే ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. మెఫీబోషెతు దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, షేబా. మెఫీబోషెతు అన్నాడు, షేబా, దావీదు నన్ను ఎంతో ప్రేమతో చూశాడయ్యా, ఇప్పుడు తింటున్నాడో లేదో, తన కోసం కొద్దిపాటి ఆహారాన్ని సిద్ధపరచుకొని వెళదాం అని తన పనివాడైన షేబాకు చెప్పినప్పుడు షేబా ఏం చేశాడంటే 2 గాడిదలు ఏర్పాటు చేసుకొని 200 అప్పములు చేయించుకొని 200 ద్రాక్ష గెలలను గ్యాదర్ చేసి చాటుగా దావీదు దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే దావీదు చూసి అడిగాడు, షేబా, నీ యజమానుడైన మెఫీబోషెతేడి? నువ్వు ఒక్కడివే వచ్చావు అంటే నా పట్ల మెఫీబోషెతుకి కనికరము లేదా? నేనంటే తనకు ప్రేమ లేదా అని అడిగాడట. అడిగితే షేబా అన్నాడట, ఏం చెప్పమంటారయ్యా, నా నోటితో నేను చెప్పలేకపోతూ ఉన్నాను. ఆయన ఏమి ఉద్దేశిస్తూ ఉన్నాడో తెలుసా? ఇంకా దావీదు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి రాడు. మరి ఏం చేస్తూ ఉన్నాడు? బెన్యామీనీలందరినీ కూడగట్టుకొని తనే రాజు అయిపోదాం అనుకుంటూ ఉన్నాడు. ఇది నేను నా నోటితో నేను చెప్పలేనయ్యా అన్నాడట. దావీదుని దేవుడు ఎలా పోల్చాడు తెలుసా అండి? ఏమని పిలిచాడు దావీదుని దేవుడు? ఇతడు నా హృదయానుసారుడు. దినానికి అన్ని మార్లు ప్రార్థన చేసేవాడు, అంతగా దేవునితో గడిపేటువంటి భక్తిపరుడే. అంతటి ఉన్నతమైనటువంటి భక్తి విలువలు కలిగినటువంటి దావీదు సైతము, అంటే ఒక షేబా చెప్పిన మాట వినగానే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో, ఎంతవరకు నిజం ఉందో అది తనంతట తను వినేంత వరకు ఆగాలి. తనంతట తను చూసేంతవరకు ఆగకుండా మెఫీబోషెతుకి ఇవ్వాల్సినటువంటి భూమి కాస్త ఎవరికి ఇచ్చేశాడు? షేబాకి ఇచ్చేశాడు. సరే, కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అబ్షాలోము చనిపోయాడు. దావీదు రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు మెఫీబోషెతుని కలిసి అడిగాడట, మెఫీబోషెతు, నేను అరణ్యంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడడానికి ఎందుకు రాలేదయ్యా? నన్ను ఎందుకు పట్టించుకోలేదు అన్నట్టు మెఫీబోషెతు అన్నాడట, అయ్యా నా యజమానుడు అన్నయ్య ఏలినవాడా, నీ అరణ్యమందు ఉన్నది మొదలుకొని
నేను ఒక్క పూట కూడా తిన్నది లేదయ్యా, కడుపు నిండా తిన్నది లేదు. నేను నా నేను మరలా వస్త్రాలు మార్చి వస్త్రాలు కట్టుకున్నది లేదు. నీకోసమే నేను కన్నీరు విడిచి, అయ్యో నా ఏలినవాడు అరణ్యములో అరణ్య పాత్రుడిగా ఉండిపోయాడు కదా అని ఏడుస్తూ ఉన్నానయ్యా, ఎంతో వేదన చెందుతూ ఉన్నాను. అయితే నా దాసుడైనటువంటి సీబా నీతో అబద్ధం చెప్పాడయ్యా, నేనే సంతోషంగా లేనయ్యా, ఆర్భాటంగా లేను, నా వేదనంతా నీకోసమే అని మెప్పిబోతు చెప్పినప్పుడు అప్పటికే జరగవలసినటువంటి నష్టం కాస్త జరిగిపోయింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనుకుంటూ ఉన్నావు? ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో మాట్లాడారు, అది వినగానే నీ భార్యనో లేదా నీ భర్తనో నీ సహోదరినో నీ సహోదరునో ఆయన ఎలాంటి వాడో, ఆయన భక్తి జీవితం ఏంటో, నీ పట్ల తనకున్నటువంటి ప్రేమ ఏంటో, నీ పట్ల తనకున్నటువంటి వైఖరి నడవడిక ఏంటో కూడా గ్రహించకుండా చాలామంది ఏమంటారంటే శాస్త్రవేత్తలు అయిపోతారు అందరూ కూడా. ఏమనుకుంటు నేను అన్ని గమనించగలను, ప్రతి కథలక నాకు తెలుసు అంటారు. ఏం తెలుసు నీకు కథలిక? కుటుంబాల్లో పాడు చేసుకోమనుందా? బంధాలను తెగొట్టుకోమనుందా? అంటే ఇక్కడ అవ్వమ్మ గారు ఎలాగైతే దేవుని యొక్క బంధాన్ని తెగొట్టుకుందో, ఈరోజు మీరు కూడా మీ కుటుంబాలలో ఆ చక్కటి ఆ ప్రేమ ఆప్యాయతలను కోల్పోతూ ఉన్నారు. అయిపోతుందండి 2025 సంవత్సరం. నేను ఒక సహోదరితో మాట్లాడాను వివాహానికి వెళ్ళిన తర్వాత. నాకు చాలా సుపరిచితుల కుటుంబ సభ్యులు. మాట్లాడినప్పుడు నేను అన్నాను, అమ్మ ఎంతకాలం బ్రతుకుంటావు అంటే, అయ్యా గట్టిగా అయితే ఇంకొక 20 సంవత్సరాలు, దేవుడు ఆయువిస్తూ 20 సంవత్సరాలు బ్రతుకుతాను. ఈ 20 సంవత్సరాల్లో నీ జీవితం ఏంటో నీకు తెలుసా? ఉన్నటువంటి బంధాలను పాడు చేసుకొని, సరే మాకు వద్దు అని వెళ్ళిపోతే వేరే, నాకు నా చెల్లెడితో నా అన్నతో నాకు సంబంధం లేదని వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతే సరే పక్కన పెట్టండి. మనం పిలవడం, వారిని చేరదీసుకోవడం క్రైస్తవులుగా మనకున్నటువంటి బాధ్యత. ఒకసారి పిలిచాం, రెండోసారి పిలిచాం, మూడోసారి పిలిచాం, సరే వాళ్ళు పలకకపోయినా ఈ 2025 సంవత్సరంలో చివరి దినాన్ని, చివరి ఆదివారంలో ఉన్నాం కనుక దేవుని సేవకుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం ఊపిరిపోతే మరలా వారితో పలకరించేటువంటి పరిస్థితులు రాకపోవచ్చు, మరలా వారితో కలిసి సహవాసం చేసే సమయం రాకపోవచ్చు. వారు ఎంతైనా ఎలాగైనా ఉండమండి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి సమాధానంతో వారిని పలకరించండి. అది దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. వాళ్ళు అలిగారు అనుకోండి, ఉండి అలిగితే, నేను అంటాను అలిగితే 7 నెలలు 6 నెలలు అంటే. ఇంకో మాట నాకు బాగా ఇష్టమైనటువంటి సామెత, అప్పుడప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటాను. అలిగితే ఆయిల్లే గతి, తెల్లారితే చలిదనమే గతి. అంటే ఇప్పుడు మనం అందరం టిఫిన్లు చేస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో రాత్రి నాకు వద్దు అన్నామండి, నేను రాత్రి తిన్నో అన్నాను, పడుకున్నాను. ఉదయం వేసిన తర్వాత పాస్టమ్ గారు టిఫిన్ చేశారనుకోండి, సరే ఉదయం కూడా తినలేదు, మధ్యాహ్నం సరే ఒక 2-3 రోజులు తినలేదు, ఎక్కడో బయట తిన్నాను. ఖచ్చితంగా కొన్ని దినాలకైనా నోరు మూసుకొని ఇంట్లో తినాలి కదా. ఆ ఇల్లే గత అవుద్ది. అంటే నీ కుటుంబాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకున్నావు. ఎవరో ఏదో చెప్పారు, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ శ్రేయభిలాసులు వారందరినీ కాదనుకొని ఊపిరి కాస్త పోయిన తర్వాత ఓ పెద్ద గజమాల పట్టుకొని వెళ్ళి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నా? నా కోసం నేనే బ్రతుకుతున్నాను. అది ఒక జీవితమేనా? అలా అనుకుంటే దేవుడు నిన్నొక్కదాన్నే కలుగు చేసేవాడు, నిన్నొక్కడనే కలుగు చేసేవాడు. నలుగురు కావాలి కదా, అందరూ కావాలి కదా. సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే నేను అంటాను, సంఘం గురించి తెలియదు, కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడు అన్నాడు, ఈయన ఒంటరిగా ఉంటే నాకు. అక్కడ ఆపేశాడా? మీ ఇద్దరే ఉండండి ఇంకొద్దు అని ఫ్యామిలీ ప్లానింగ్తో క్లోజ్ చేశాడు దేవుడు. ఏమన్నాడు? మీరు ఫలించి. సరే, దేవుడి నీకు ఇచ్చినటువంటి తోబుట్టువులు వాళ్ళు వేరేగా ఉన్నారు, అయినా పలకరించాలి, అయినా ప్రేమ చూపించాలి. నేను అనుకుంటాను, ఒక మాట అయితే మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీ ముందు నిలబడినటువంటి నేను కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాను, కొన్ని పరిణామాలు చూస్తూ ఉన్నాను. అయినా సమస్తమును కోల్పోయి అనేక దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను, నా భార్య, నా పిల్లలు నేనేమంటాను తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాం. సమస్తాన్ని మా దగ్గర నుంచి లాగేసుకున్నా, కష్టపడి సంపాదించి
20 సంవత్సరాలుగా కూడగట్టినంత కూడా నిర్దాక్షిణ్యంగా 1 సంవత్సరంలో లాగేసుకొని సొంతం చేసేసుకున్నా. చక్కగా ఫోన్ చేసి వాళ్ళ కడుపులో ఎంత కుళ్ళున్నా ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాం, వాళ్ళకి చూపించవలసిన ప్రేమ చూపిస్తాం, వారితో మాట్లాడవలసిన విధానంలో మాట్లాడుతాం. సిగ్గుపడతారు వాళ్ళు. అరే మనం వాళ్ళు మోసం చేశాం కదా, అయినా వాళ్ళు మాట్లాడుతున్నారే, అయినా మనల్ని పలకరిస్తున్నారే. ఇది క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం. ఈ లక్షణం లేకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోతే నువ్వు అలిగేది ఎవరి మీద? దేవుడే సమాధానమునకు కర్త. దేవుడు కలుగు చేసిన బిడ్డలు సమాధానకారకులు. దేవునికి లెక్క చెప్పాలి, నీ సహోదరి సహోదరులకు కాదు. పిల్లరా, ఇక్కడ దేవుడిని అనుమానించేటువంటి పరిస్థితుల్లో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు అంతటి వాడే నష్టం జరిగిన తర్వాత ప్రయోజనం ఎదురు చూసి అలా బాధపడి ఇలా బాధపడి అప్పుడు బాధపడకండి. ఉన్నప్పుడే వారితో పలకరించే విధానంలో పలకరించండి. ప్రేమగా ఉండేటువంటి సమయంలో ఉండండి. అలా కాకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడవది, సొంత నిర్ణయాలు. కుటుంబాలలో ఉండవలసినటువంటి ఈ పరిస్థితులు, భార్య భర్తలుగా లేదా అన్నాచెల్లెలుగా తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? సొంత నిర్ణయాలకు తావు ఇవ్వకండి. ఒక దగ్గర కూర్చోండి. సొంత నిర్ణయాల మీద బేస్ అయితే ఖచ్చితంగా అందులో ఫెయిల్యూరే ఉంటుంది. సొంత నిర్ణయాలు కాకుండా ఒకరు సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రసవించేటువంటి స్త్రీకి ఎంత వేదన ఉంటుందో అంతకు రెట్టింపు వేదన అనుభవించాల్సి వస్తుంది. ఒక సందర్భం చెప్తాను. సరే, మిమ్మల్ని ఉద్దేశించి చెప్తాను. మీ ఆయనకి మీరు చెప్పలేదండి, లేదా మీ సహోదరుడికి మీరు చెప్పలేదు. ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క, నీ మాట అంటే నాకు అసలు మీరు చెప్తే చచ్చిపోతాను, అంత ప్రేమ నువ్వు అంటే. ఇదిగో నేను ఆవిడ దగ్గర 5 లక్షలు అప్పు చేశాను, మధ్యలో ఎవరో ఉన్నంటున్నారు, కొంచెం నువ్వు ఉండవా అన్నారు. ఉంటే నేను మీ బావని అడిగి చెప్తాను అనాలా? పక్కనే కూర్చుంది కదా అని చెప్పేసి ఏ బావతో అంటే కట్టుకున్న భర్తకి చెప్పకుండా చెల్లి నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే, నీ మీద నాకు ఎంత నమ్మకం అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి 5 లక్షలు ఇప్పించింది. ఇప్పుడు శుభ్రంగా 5 లక్షలు పట్టుకొని భర్తను తీసుకొని ఎక్కడికో చెక్కేసింది. ఇప్పుడు ఇచ్చినోడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. అమ్మాయి మధ్యలో ఉన్నావు కదా, 5 లక్షలు ఏమని అంటాడు. మరి అయ్యా ఆవిడ ఇస్తుంది అనుకున్నాడు. నాకు అవన్నీ కాదు, ఇస్తావా చేస్తావా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇదిగో ఏదో బాధపడిస్తాను కానీ మా ఆయనకి చెప్పకంటది. ఎవరికి చెప్పకు? చెప్పకండి. 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 1 నెల గడిచిపోయింది. వాళ్ళకి అవసరత ముంచుకొస్తూ ఉంది. మార్కెట్లో అడిగాడు, చర్చి దగ్గర అడిగాడు. 3వ రోజు ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు. అమ్మాయి ఎందుకు తిరుగుతున్నాడు? నీ వెనకాతలు ఎందుకు తిరుగుతున్నాడు? ఏదో పని ఉందంటండి. వాళ్ళ ఆవిడ బైబిల్ అడిగిందేనండి. బైబిల్ పట్టుకుని వెళ్ళి బైబిల్ ఇచ్చి ఇంకా తర్వాత 4 నెలలు గడిచిన తర్వాత వచ్చి వాకిట్లో కూర్చుంటాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? సొంత నిర్ణయాల వల్ల కుటుంబాలలో వచ్చిన అలచడి. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నిన్ను ఎవడేమన్నాడు, ఇప్పించమన్నాడు? నాకైతే సంబంధం లేదు, ఆవిడ అక్కడ ఉంది, మీరు తండుతారు, ఏం చేస్తారు? ఈ ఇల్లు నాది, ఆ బాకీకి ఆవిడకి నాకు ఏ సంబంధం లేదు. ఏం చేస్తారు? సొంత నిర్ణయాల వల్ల అనేక కుటుంబాలు నడి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అమ్మ, భార్యలే కాదు భర్తలు కూడా ఇలాంటి మూతబరులు ఉన్నారు. మా ఆవిడకి చెప్పకుండా నేను అని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. చేయి దాటిపోయిన తర్వాత ఇంటి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు తెలుసా? మనకి మింగడానికి వెతుకులేదు, నీకు మీసాలకి సంపంగి నూనె కావాలా? మన ఇంటిలో వంట చేసుకోవడానికి ఎక్కడ కేజీ బియ్యం అప్పు చేసుకురావడం చేత కాదు. అందరి దగ్గరికి వెళ్ళి అవమానాలు పడి ఇంటి పోషణ కోసం నేను నా జీవితాన్ని దారిపోస్తూ ఉన్నాను కదా. మగోడువే కాదనడం లేదు, కానీ కుటుంబానికి ఏం చేస్తూ ఉన్నావు? ఏమేమి చేయడం లేదు కదా. ఇది పెద్ద మూతుపరిలాగా మధ్యలోకి వెళ్ళి నేను ఎవడు అప్పు ఇప్పించమన్నాడు? అందరి దగ్గర అవమానాల పాలవుతున్నాం కదా. సొంత నిర్ణయాలు. నేను అనుకుంటాను అవ్వమ్మ దగ్గరికి వచ్చి తిను పర్వాలేదు అనగానే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి ఉండాలి ఈవిడ? ఏమండి, ఆ సర్పం వచ్చి పొలాలు తినమంటుందండి, నన్ను ఏం చేయమంటారు? అడగాలి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సరే, తన భర్తకు చెప్పడానికి భయం. సాయంత్రాన్ని ఎవరు వస్తారు? ఆయన వస్తాడు కదా, భుజాల మీద చేతులు వేసుకుని స్నేహితుల్లాగా చక్కగా ముచ్చటించి ఒక ఆయన వస్తాడు కదా. సరే, నీ భర్తకు చెప్తే భయము. దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన పాదములు పట్టుకుని గోచాడాలి కదా. అయ్యా, ఇది ఎంతవరకు వాస్తవమయ్యా? నేను చేస్తే
వారికి మేలు కలుగుతుందో కలగదో తెలియదు, కానీ నేను చేసే పనిలో అసలు ఎంతవరకు నా కుటుంబం మేలుకరంగా ఉంటుంది, అసలు ఇది నేను చేయొచ్చా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా విచారించారా? ఎప్పుడైనా నువ్వు చేసే పని కొరకో, నువ్వు తీసుకున్న నిర్ణయాల కొరకో, నువ్వు వెళ్ళే మార్గం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? గిన్నె కాడ కూర్చున్నప్పుడు చేస్తాం, కన్ను మూసి కన్ను తెరిచి. ఎందుకని? ఒక కన్ను తెరవకపోతే మళ్ళీ గిన్నెలో మొక్కలు ఎగిరిపోతాయి కనుక. అసలు ప్రార్థన కూడా పూర్తిగా చేయం. కొంతమంది అయితే తినేసిన ప్రార్థన చేద్దామని అడప కలిపేసి లటక్క నోట్లో పెట్టుకుంటారు. ఈ ప్రార్థన, ఈ భక్తి జీవితం దేవుడు నుంచి కోరుకోవట్లేదు. అలా అనుకుంటే మనం ఎందుకంటే, లోకంలో మనకంటే గనులు బోడు మంది ఉన్నారు. దారంటే వెళ్ళిపోయేవాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు మందిరానికి రాకపోయినా, వాక్యం తెలియకపోయినా వెళ్ళేటప్పుడు ఎలా అనుకుని వెళ్తారు. వాళ్ళు బెటర్ కదా మన మీద. వాళ్ళనే కోరుకున్నాడు దేవుడు. అంటాడు, సిలువ దొంగని వీళ్ళకంటే నువ్వు మంచోడురా నాయన, జ్ఞాపకం చేసుకుంటావులే నేను అన్నాడు. అంతే. అనుదినము మందిరానికి వచ్చి మన వల్ల ఆయన నామం అవమానపరచబడే కంటే, మన వల్ల ఆయన నామం కించపరచబడే కంటే, వీళ్ళ క్రైస్తవులు ఆమె పెట్టేటువంటి అలంకరణ మీద పెట్టే ఆసక్తి భక్తి మీద పెడితే ఎంత బాగున్నాం. ఇతను భక్తి మీద పెట్టడండి అసలు అలంకరణ, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, దేవుని ఉద్దేశాలతో పని లేదు. దేవుని ఉద్దేశాలతో అవసరం లేదు. దేవుణ్ణి మెప్పించేది కదా భక్తి అంటే. ఆయన హృదయాన్ని కదా దోచుకోవాలి. వచ్చి కూర్చొని మాట్లాడు. తన భర్త అయినా అదంతో మాట్లాడలేదు, దేవుని దగ్గర కూడా మాట్లాడలేదు. సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చేసిందో తెలుసా? తన తినడం మాత్రమే కాదు, కొన్ని తెచ్చట. మన జీవిత భాగస్వామి, నాలో సగభాగం. మంచి మంచి పాటలు పాడతారండి మీరు. నా జీవిత భాగస్వామి నీకు, నాలో సగభాగం కనుక ఈ పాపంలో నీకు కూడా వాటా ఇవ్వాలి కదా. ఈ పాపం నేను ఒక్కదాన్ని అనుభవిస్తేలా? తీసుకొచ్చి ఇచ్చింది. అయ్యి ఎక్కడివి ఏంటి? తోట ఫలాలన్నీ నాకు తెలుసు, కానీ ఈ ఫలాలు ఏమో కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నాయి. అడిగి ఉండాలి కదా. ఏం అడగడం, అడిగి పర్లేదు. ఎందుకని? భార్య అంటే ఎంత నమ్మకమో, ఎంత నమ్మకం. ఏం చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు ఆవిడ ఏదో కొద్ది వక్ర మార్గంలో నడుస్తుంది. ఎవరో చూశారు, తన సొంత అన్నదమ్ముడే చూశాడు, తెలిసింది. పోనీ అన్నయ్య, నువ్వు నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి. నీకు చెప్పకూడని విషయమే, కానీ చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కుటుంబానికి వదిన, నువ్వు తల్లిదండ్రులు లాంటి వారు, పెద్ద దిక్కు కదా. ధైర్యం చేసి నీకు మాట చెప్తూ ఉన్నాను, వదిన ప్రవర్తన బాగాలేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు రోడ్డు ఎక్కి కేకలేయడం కాదా, ఏం చేయాలో తెలుసా? తనతో వాక్యానుసారమైనటువంటి భయభక్తులు కలిగి, అమ్మా, భార్య తన భర్తకి కిరీటంలా ఉండాలా, అవమానం తీసుకొచ్చేదిలా ఉండకూడదు. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. వాక్యానుసారమైనటువంటి బిడ్డలం కనుక వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పాను. నీతో గొడవ పడడమో, వాగ్వాదించడమో, వాదించడమో నా ఉద్దేశం కాదు. నువ్వు అర్థం చేసుకొని సరి చేసుకుంటే చాలు. ఇది సమాధానంతో కూడినటువంటి భక్తి. అలా కాకుండా నా భార్య ఎవరో తెలుసా, బంగారం నా భార్య, అసలు నా భార్య ఏం చేయదు అని గుడ్డెద్దెలు చేయలేబడినట్టుగా వెళ్ళిపోవడం కాదు. సరే, వాక్యానుసారంగానే కుటుంబాలు కట్టుకోవాలి. నడి రోడ్డు మీద కొంచెం కుటుంబాలు పాడు చేసుకోకూడదు. ఇది మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసినటువంటి లక్షణాలు. సొంత నిర్ణయాల వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లరా, నాలుగవది నేను ఉదయాన్ని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని పాస్టమ్ గారిలో ప్రశ్న అడిగాను. ఆదాము గారు ఫలాలు తిన్నాడు. తిన్న తర్వాత ఈ సంఘటన ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికీ తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరో చూడలేదనుకుంటుందట. ఎవరు? ఎందుకని? కళ్ళు ఎవరు మూసుకున్నారు? పిల్లి మూసుకుంది. లోకం అంతా కాదు. దేవుడు వచ్చాడు, వెంటనే రాలేదు. సరే చూద్దాంలే అనుకుని సాయంత్రకాల సమయంలో యథావిధిగా ఆయన సమయానికి ఆయన వచ్చాడు. అదామా అన్నాడట. అనగానే అయ్యగారు ఆన్సర్ ఏమిస్తున్నాడంటే, నీ స్వరము వినగానే నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను దాక్కున్నాను. దేవుడు అంటున్నాడు, అబ్బాయి, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? నిన్ను కలుగు చేసినటువంటి విధానం ఎలాంటిది? నిన్ను బ్రతకమన్న విధానం ఎలాంటిది? నీ కుటుంబాన్ని ఇలా ఉండాలని నీకు నిర్దేశించినది ఎవరు? మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, స్వచ్ఛమైన వారిగా,
సమాధానంతో, ప్రేమ, అన్యోన్యతలతో నీ కుటుంబాన్ని నీకు కట్టించినది, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చినది ఎందుకు? ఊరందరితో సహవాసాలు పెట్టుకోవడానికా? నీకెవరు చెప్పారు ఎలా అని? నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు ఎలా తెలిసింది అనగానే ఆదాము గారు తిన్నావా అని అడిగాడు దేవుడు. డైరెక్ట్గా అడిగాడు దేవుడు. నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు దేవుని మందిరంలో స్వచ్ఛమైన మనసుతో ఉండలేకపోతున్నావు, ప్రార్థనాత్మ కలిగి ఉండలేకపోతున్నావు, సమాధానంతో ఉండలేకపోతూ ఉన్నావు, దేవునికి అనుకూలమైనటువంటి భక్తులు చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఇలా అవడానికి కారణం ఎవరు? ఆదామా? అమ్మా, అవ్వమ్మలాగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇలా భయభక్తులు అంటే బితుకుమన్నట్టుగా భయాందోళనతో స్వతంత్రులుగా ఆయన ఆరాధించలేకపోవడానికి గల కారణం ఏంటి? మీరు ఇలా అవడానికి కారణం ఎవరు? ఏమంటాను తెలుసా? నేనే చేశానయ్యా, నా భక్తిహీనతే కారణమయ్యా, నా తప్పులైన కారణం. ఎంతమంది చెప్పగలరు? చెప్పలేరు. ఆదాము గారు అంటారు, మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టండి. తిన్నావా అని అడిగారు కానీ దాని గురించి నేను ఆన్సర్ ఇవ్వాలనుకోవట్లేదు. అసలు విషయం ఏంటి తెలుసా? నేను ఇలా అవడానికి కారణం మీరే. ఎవరు? దేవుడే. నువ్వేనయ్యా కారణము. అరే నేను కారణం అంటే ఏంటి? నేల మట్టిని తీసుకుని నేను తయారు చేస్తే నాశకరంధ్రంలో నా జీవాత్మ తోడడం పాపమా? నువ్వు ఒంటరిగా ఉంటే బాగోలేదని నీకు జంటనివ్వడం పాపమా? అదే పాపం. ఇచ్చిన దాన్ని మంచిదాన్ని ఇచ్చుంటే బాగుండేది. ఎలాంటిది అన్నట్ట? ఇచ్చిన దాన్ని మంచిదాన్ని ఇచ్చుంటే బాగుండేది. ఇచ్చింది మంచిది కాదు, మంచిది కాదు కాబట్టి ఆ ఫలాలు తీసుకొని వచ్చింది ఎవరు? అక్కడ అదేనుంది. నీవిచ్చిన ఈ స్త్రీ అంటే నీవిచ్చిన స్త్రీ మంచిది కాదు. తిన్నాను అని ఒప్పుకోవట్లేదు. మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, అయ్యా నా లాంటి వాడి లోకంలో మరొకరు లేడయ్యా. మన పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడం. పాపాలు ఒప్పుకుంటే పరుగు పోతుంది. మనలో పక్కన ఉన్నోడు పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడడం అంటే పక్కోడి మీద నెట్టేయడానికైనా ఇష్టపడతాం కానీ నేను ఏటనుకున్నాం మన రేంజ్ మామూలుగా ఉండదు అంటారు. రెంచులు దేవుని దగ్గర అవసరం లేదు. ఎవరినట్లయినా బిగించగలిగే సత్తా ఆయన దగ్గర. అదమా తిన్నావా అని అంటే ఆయన అన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీనే, దీనికి కారణం నువ్వేనయ్యా, నా మీద అనుకో అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు దేవుడు. అరే అవునా, సరే ఉండైతే మరి ఆ స్త్రీని అడుగుతానని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంటవ్వమ్మా అన్నాడు. అబ్బాయి నేను ఎవరు అనుకున్నానండి? మరియమ్మ గారి చెల్లెలని, దేవదూతల తర్వాత నా స్నేహితుడు. అసలు నా భక్తి జీవితం ఎలాంటిది అసలు మీరు ఎప్పుడైనా అసలు చూసారు? అసలు మీరు రావడం పోవడమే చూస్తున్నారు కానీ అసలు మన భక్తి మామూలుగా ఉండదు. మన రేంజ్, అసలు మందిరంలో నాలంటూ లేరంటే మిగతా అందరూ భక్తి జీవితం అసలు వాళ్ళంత వేస్టులండి, వేషధారులండి, దొంగలండి, అబద్ధికులండి. నేను మాత్రం ఎలాంటి అసలు ఏదో టెలిస్కోప్ కూడా దొరకదండి నా పాపం. అంత పెర్ఫెక్ట్, అంత భక్తిపరురాలండి, అంత భక్తిపరునండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పాపాత్ములే. దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. నేను చేయడం ఏంటయ్యా, మీరు నన్ను అనుమానిస్తారేంటి? ఈ సర్పం చెప్పింది. ఈ సర్పం వల్ల నేను ఎలా ఉన్నాను కానీ అసలు నా తప్పు లేదు. అక్కడ ఆదామ గారిది తప్పు లేదు, అవ్వమ్మ గారిది తప్పు లేదు. ఇప్పుడు ఎవరు తప్పు? మనందరికీ ఎప్పటికీ అదే నేచర్ కొనసాగుతుంది. ఏమంటారు తెలుసా? మా కుటుంబంలో అయిపోవడానికి ఆ సాతాను కూడా కారణం అంట. మా పిల్లలకి అయిపోవడానికి ఆ సాతాను కూడా కారణం అంట. ఎక్కడి నుంచి వచ్చింది తెలిసి నేచరు? మన ఆది తల్లిదండ్రులు అంటించి వదిలేశారు. అది ఇప్పటికీ వదలటం లేదు. అందరూ పాపులే, నేను మాత్రం. దేవుడి నీ భక్తి జీవితం విషయంలో, ముఖ్యంగా నీ కుటుంబ జీవితాన్ని కట్టుకునే విషయంలో 4 విషయాలు. దేవునికి కావాల్సింది పరిశుద్ధత, ప్రార్థన జీవితం, ఆ తర్వాత సమాధానం. నీ కుటుంబానికి కావాల్సింది 4 విషయాలు. ఏంటి? తృప్తి కలిగి జీవించడం, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. ఏమండి ఇప్పుడు పర్లేదండి, ఇంకా రకరకాలు కట్టుకుంటున్నాం, రకరకాలుగా ఉంటున్నాం, రకరకాల తిండిని తింటున్నాం. సన్ రైజ్ తింటున్నాం. ఒకప్పుడు ఏం తినేవారట? జొన్నకుడు తినేవారట, గంటలు తినేవారు. తెలుసా మీకు? చాలా మంది ఉన్నారు తినేవాళ్ళు, నేను కూడా తిన్నాను. వరణంలో సరే. కానీ ఇప్పుడు సన్న రైస్ దొరకకపోతే ఏది బాస్మతి రైస్ దొరకకపోతే పండగ కాదండి. అసలు అదే పండగ చెప్పకుంది ఈరోజు బిర్యానీ అంటారు. నార్మల్ రైస్తో బిర్యానీ చేసుకుంటే తృప్తి చెందరా? మరి
పాకల్లో ఉన్నోళ్ళు, చెట్టు కింద ఉన్నోళ్ళు, మరి వాళ్ళు ఎలా ఆలోచించాలి? తృప్తి లేనటువంటి జీవితాలు కుటుంబానికి కనబడుతుంది. ప్రతి కుటుంబంలో తృప్తి కలిగి జీవించాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి. రెండవది, దేవుణ్ణే అనుమానించే స్థితి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చెప్పిన మాటలు వినడం అంటారు కదా, సర్పం చెప్పిన మాటలు అమ్మగారు విన్నారు, మనం వెనకండి, ఆపదలు తెచ్చుకోకండి. మూడవది, సొంత నిర్ణయాలు తీసుకోకండి. దేవుని సన్నిధిలో మీ భర్తతో డిస్కషన్ చేయండి, కూర్చొని మాట్లాడండి. కుటుంబం గురించి ఏంటి విషయాలు, వాళ్ళు అలా అన్నారు, దాని గురించి ఏంటి. తర్వాత సంగములకు వచ్చినప్పుడు దేవుని పాదముల చెంత పెట్టండి ప్రతి విషయాన్ని. నాలుగవది చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఈ 2025 సంవత్సరాల చివరి ఆదివారం ఆరాధన క్రమంలో ఉన్నాం. నేను ఎందుకు ఇంత సమయం తీసుకొని మీకు చెప్తున్నానంటే, మరలా